శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. ధనుర్మాసంలో నేడు 11వ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ పాసురాలను రచించింది. ఈ పాసురాలను తిరుప్పావై అని అంటారు. ఈరోజు తిరుప్పావై 11వ పాసురం. ఈ పాసురాల్లో 15వ పాసురం వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తోంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతోంది. నేడు 11వ పాసురంలో కులవతి, గుణవతి, గుణసతి అయినటువంటి గోపికను గోదాదేవి నిద్రలేపుతున్నారు. ఈరోజు ధనుర్మాసంలో 11వ రోజు కదా. ఆ పాసురం మరియు దాని అర్థాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. கட்டுக்கனவை கழங்கள் பழகரந்து சத்தா திரளலிய சென்று செருச்செய்யும் குத்தமுன்றில்லாத கோவலர்த்தம் பொற்குடியே புத்தரவள்குள் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து மூகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே கல்வ பெண்டாட்டி நீயத்துக்குறங்கும் பொருள் ఏలోరంబావాయ్. ఇప్పుడు దీని అర్థాన్ని తెలుసుకుందాం. ఈరోజు గోదాదేవి కులవతి, గుణవతి, గుణసతి అయిన గోపికను నిద్రలేపుతున్నారు. ఈవిడ కృష్ణుడిని నన్ను పొందడానికి వ్రతం చేయాలని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక. ఈ గోపిక వంశంలోని పెద్దల కర్మనిష్ట కలిగిన వాళ్ళు. తమ ధర్మం పశుపోషణమే అని నమ్మినవారు కూడా. ఈ గోపిక తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపజేయగలిగిన గోపిక. లేగ దూడలు కలవి, దూడలాగే ఉన్నవి అయిన ఆవుల మందవి, ఎన్నింటినో ఆవుల పాలు పితకగలవారు, శత్రువులను బలంతో ఓడించదగలిగినవారు. పుట్టలోని పాము పడగలా ఉన్న, అడవిలోని నెమలి వలె అందమైన జుత్తు గలదాన లేచి బయటకు రావా. చుట్టాలు, చలికత్తలు అందరూ వచ్చేశారు. లేచిరా, అందరూ వచ్చి నీ ముంగిట్లో చేరారు. కృష్ణుడి నామాలను కీర్తిస్తున్నారు. నీకు వినిపించడం లేదా? అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావు? తల్లి, ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమిటో చెప్పవమ్మా అంటూ ఈ నిద్రకు భావాన్ని మనకు వివరించింది. ఇలా 11వ పాసురాన్ని పారాయణం చేసుకున్నాం కదా. 12వ పాసురం యొక్క అర్థాన్ని పారాయణం చేయడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.